Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas, Vijayawada, Vizag. సో రైట్ నౌ నేనున్నాను డాక్టర్ తరుణ్ ఉండవల్లి. బట్ ఎప్పుడైతే దిల్ రాజు గారి బావమరిది అని తెలిసిన తర్వాత ఇంకా ట్రెండింగ్ లోకి వచ్చారని చెప్పొచ్చు. ఈ రీల్ వైరల్ అయింది. దిల్ రాజు గారి రియాక్షన్ అని మెసేజ్ అని పెట్టారా, ఏంటిది ఇది అన్నారా? ఇక్కడ కూడా హోమ్ టూర్ లేదు కదా? ఎక్కడ లేదండి. ఫస్ట్ మాకు ఎక్స్క్లూజివ్ సుమన్ టీవీ. ఫస్ట్ ఎక్స్క్లూజివ్ టు సుమన్ టీవీ. తరుణ్ గారు ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు ఈ హౌస్ లో? సిన్స్ 1 year అండి. అండ్ మీ వీడియోస్ లో కూడా ఎక్కువగా శక్తిపీఠం గురించి మాట్లాడుతున్నారు, అమ్మవారు గురించి మాట్లాడుతున్నారు. మీరు మీ సిస్టర్ ఇదంతా ధనుర్మాసం అని అమ్మవారిని ఒక్కొక్క అవతారంలో పూజించుకుంటూ వీడియోస్ పెడుతున్నారు. ఇవన్నీ మీరు ఎప్పుడు నేర్చుకున్నారు అసలు? హాయ్, హలో, నమస్తే. దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో రైట్ నౌ నేనున్నాను డాక్టర్ తరుణ్ ఉండవల్లి. ఇంట్రడక్షన్ అయితే అవసరం లేదు. బేసికల్గా డాక్టర్గా చాలా మందికి సుపరిచితం. బట్ ఎప్పుడైతే దిల్ రాజు గారి బావమరిది అని తెలిసిన తర్వాత ఇంకా ట్రెండింగ్ లోకి వచ్చారని చెప్పొచ్చు. అండ్ ఆ ఇంట్రడక్షన్స్ కంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తన పర్సనల్ లైఫ్ ఏంటి, ప్రొఫెషనల్ లైఫ్ ఏంటి, ఆయన మాటల్లో అడిగి తెలిసేసుకుందాం. రైట్ నౌ నేనైతే మన ఉండవల్లి తరుణ్ గారి ఇంటి దగ్గరికి అయితే వచ్చానండి. సో లోపలికైతే వెళ్ళిపోదాం. ఎస్, సో ఎంటర్ అయిపోయాం లోపలికి. ఇప్పటి వరకు ఎక్కడ తరుణ్ గారి హోమ్ టూర్ అయితే చూసుండ్రు. ఎస్పెషల్లీ ఆయన ఎక్కువగా పూజలు కూడా చేస్తుంటారు, ఇంట్లో శక్తిపీఠం ఉందని కూడా చెప్తుంటారు. అండ్ తేజస్విని గారి పేజ్లో కావచ్చు, తరుణ్ గారి పేజ్లో ఎక్కువగా స్పిరిచువల్ వైబ్స్ ఉన్న వీడియోస్ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో నేనైతే ఇంటి లోపలికైతే వెళ్ళిపోతున్నాను. లోపలికి వెళ్ళిపోదాం, ఆయనతో మాట్లాడదాం. వచ్చేసారు తరుణ్ గారు. హాయ్ హాయ్. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. వెల్కమ్ టు అవర్ హోమ్. ఇక్కడ కూడా హోమ్ టూర్ లేదు కదా? ఎక్కడ లేదండి. ఫస్ట్ మాకు ఎక్స్క్లూజివ్ సుమన్ టీవీ. ఫస్ట్ ఎక్స్క్లూజివ్ టు సుమన్ టీవీ. కాదు, ఎంట్రన్స్ రాగానే మీరే కనిపిస్తారు ఫస్ట్. అంటే మీ మేనల్లుడు కనిపిస్తున్నాడు ఇక్కడ. అంటే వాడు అన్ని క్యూట్ ఫొటోస్ అన్ని కలెక్ట్ చేసి ఇల్లంతా పెట్టాం మేమే. ఇక మాకు ఇంకా వేరే ఏం బొమ్మలు, ఇప్పుడు ఇంతకు ముందు అంటే సీనరీలోకి ఆ పిల్లల బొమ్మలు పెట్టేవాడు. వాడే మాకు ఇదిలాగా క్యూట్ ఉంటాడు కాబట్టి హిస్ ఫోటోస్ ఆర్ ఇనఫ్ ఫర్ us. శ్రీ అన్వయ్ రెడ్డి. శ్రీ అన్వయ్ రెడ్డి. ఓ సూపర్, పేరు చాలా డిఫరెంట్ గా ఉంది. ఇవి కూడా స్పిరిచువల్ వైబ్స్ పెట్టారా? స్పిరిచువల్ వైబ్స్ తోటి. అంటే వాళ్ళు వెంకటేశ్వర స్వామిని బాగా బిలీవ్ చేస్తారు. శ్రీ అంటే లక్ష్మి, అన్వయించడం అంటే ఫాలో అవ్వడం. సో శ్రీని అన్వయించడము అంటే లక్ష్మి తోటి ఉండేవాడు ఎవడు? శ్రీ మహావిష్ణు. కాబట్టి అట్లా పెట్టాం పేరు శ్రీ అన్వయ్ రెడ్డి అని. సూపర్ సూపర్. అంటే ఇప్పుడు మీరు పేర్లు పెట్టే విధానంలో కూడా చాలా ఆలోచిస్తారు. ఇప్పుడు అర్థమైంది స్వామి. మాకు ఇవాళ రేపు పెడుతున్నట్టు మీనింగ్లెస్ పేర్లు we don't usually. సూపర్. సో మాకు చాలా క్యూరియస్ గా ఉంది మీ ఇల్లు చూడాలని. ఎందుకంటే ఎప్పుడైతే మీరు మీ సిస్టర్ ఫుల్ ట్రెండింగ్ అయ్యేలాగా డాన్స్ చేశారో ఆ ఒక్క చిన్న ఆ సీనరీకి చూడగానే మాకు కన్నుల పండుగ అనిపించింది. సో ఫుల్ విల్లా ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేసేద్దామా? వెళ్ళిపోదాం. ఓకే గైస్, వచ్చేసండి. రండి. ఎస్, సో దిస్ ఇస్ అవర్ హాల్ అండి. ఇక్కడంతా కూడా సిట్టింగ్ ఏరియా. మేము ఎప్పుడైనా కూర్చొని టీవీ చూడాలంటే వి సిట్ హియర్. దట్స్ ద డైనింగ్ ప్లేస్. అండ్ దెన్ వి హావ్ అ కిచెన్ అండ్ 1 bedroom in the ground floor. So this is a triplex villa. సో ఇక్కడ నుంచి we have stairs to the first floor. అంటే మమ్మీ ఫ్రంట్ లోనే కనిపిస్తున్నారు. యా, తది మదర్ ఆఫీస్ అది. సో షీ ఇస్ an high court advocate. సో యా, సో అక్కడ కూర్చొని she takes consultations and all. So that's her office. That sit out area we have converted into office. ఆఫీస్ కూడా చేసుకున్నారు. సూపర్. అంత గ్రౌండ్ ఫ్లోర్ కూడా చాలా హ్యాపీగా కూల్ గా ఉంది. యా, అండ్ అవుట్ సైడ్ మనం వచ్చింది ఎంటర్ అయిన తర్వాత we have a pocket garden that side. వెనకాల ఉందా? యా, వెనకాల. అండ్ ఆల్సో పీస్ కోసం బుద్ధాది స్టాచ్యూ అండ్ కొంచెం గ్రీనరీ అదే బయట, యూనో గ్లాస్ ఇది దాంట్లో. ఓకే ఓకే, సూపర్. అయితే పైకి వెళ్ళిపోదాం. షూర్ షూర్, రండి. ఓకే, డన్. తరుణ్ గారు ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు ఈ హౌస్ లో? సిన్స్ 1 year అండి. 1 year నుంచి. ఎక్కడ చూసినా మీకు బుద్ధిని సీనరీస్ కావచ్చు ఇవన్నీ ఉంటూ ఉంటాయి. అంటే ఇవి కూడా కొంచెం మన నిజంగా పర్సనల్ లైఫ్ లో మేమంతా కస్టమైజ్ చేసుకున్నాం. ఎవ్రీథింగ్ కలర్ కాంబినేషన్ కి సెట్ అవ్వడం దానికోసమే పెట్టుకున్నాను. అండ్ ఆల్సో ఐడల్స్, నాకు చాలా ఇంట్రెస్ట్ మన ఐడల్స్ కలెక్ట్ చేయడం. సో ఫస్ట్ ఫ్లోర్ ఎంట్రన్స్ లైక్ అయ్యేటప్పుడు వీ హ్యావ్ శివ అండ్ పార్వతి ఐడల్. సో ఇదే సేమ్ సెకండ్ ఫ్లోర్ లో వీ హ్యావ్ సీతారామ ఐడల్స్. తరుణ్ గారు
ఇక్కడ శివుడు పార్వతి హ్యాపీగా లోపలికి రాగానే ఎంట్రన్స్ లోనే దర్శనం ఇస్తున్నారు. అండ్ ఈ రోజుల్లో కూడా ఇలా ఎవరు పెట్టుకోవట్లేదు, చూడట్లేదు యాక్చువల్లీ. చాలా క్రేజీగా ఉంది అండ్ కొంచెం కొత్తగా కూడా ఉంది. ఎందుకంటే మనం మర్చిపోతున్న విలువలు, సాంస్కృతిక సాంప్రదాయాలు, సనాతన ధర్మం, ఈ పదాలు ఏంటో నెక్స్ట్ జనరేషన్స్ కూడా తెలియదు. కానీ మీరు ఇలా ప్రొజెక్ట్ చేయడం వల్ల ఎంతో మందికి ఒక ఆలోచన అయితే వస్తుంది, మనం ఎక్కడ ఉన్నామని. అంటే చాలా మంది అంటారు, మీ ఇంటికి రాగానే ఒక టెంపుల్ కి వచ్చిన ఫీలింగ్ ఉంది అని చెప్పి. అంటే వి హావ్ సో మెనీ ఐడల్స్ అట్ హోమ్, అందుకని. సూపర్. సో ఈ మిర్రర్ కూడా ఆన్ పర్పస్ పెట్టాం. అమ్మవారి రిఫ్లెక్షన్ వస్తుంది ఆ మిర్రర్ లో. అచ్చా, ఓకే. ఆ మిర్రర్ లో అమ్మవారి రిఫ్లెక్షన్ వస్తుంది. సో దిగేటప్పుడు ఇట్స్ లైక్ మిర్రర్. ఏదన్నా ఉన్న లైక్ నెగిటివ్ ఎనర్జీ ఏదన్నా కూడా అబ్జర్వ్ అయిపోవడానికి. ఎందుకంటే షీఈ్ లైక్ ద మెయిన్ థింగ్ ఇన్ అవర్ హోమ్. ఇంకా మొత్తం మా ఇంటిని మమ్మల్ని కాపాడేది అమ్మవారు అని స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాం. సో అండ్ తను చూడడానికి కూడా చాలా కళగా ఉంటది. సో వచ్చి వెళ్ళే వాళ్ళందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వస్తే కనుక నరదృష్టి అది తాకకుండా వి హావ్ అరేంజ్డ్ ఎ మిర్రర్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్. ఓకే ఓకే. అండ్ మీ వీడియోస్ లో కూడా ఎక్కువగా శక్తిపీఠం గురించి మాట్లాడుతున్నారు, అమ్మవారు గురించి మాట్లాడుతున్నారు. మీరు మీ సిస్టర్ ఇదంతా ధనుర్మాసం అని ఇవన్నీ చేస్తూ ఉన్నారు. రోజుకొక డేని అమ్మవారిని ఒక్కొక్క అవతారంలో పూజించుకుంటూ వీడియోస్ పెడుతున్నారు. అంటే ఇవన్నీ మీరు ఎప్పుడు నేర్చుకున్నారు అసలు? అంటే చిన్నప్పటి నుంచి అలవాటు మాకు. ఎవరు నేర్పించారు మీకు? అంటే కొన్ని మా అమ్మమ్మ గారు నేర్పించారు, కొన్ని నా అంతలు నేను నేర్చుకున్నాను, కొన్ని అట్లా విని నేర్చుకున్నాను, కొన్ని ఇంకొంతమంది పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. అట్లా ఇట్స్ లైక్ అ మిక్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఓకే. ఇప్పుడు రీసెంట్ గా పెట్టిన ఈ ధనుర్మాసం వీడియోస్ ఇవన్నీ ఏంటి పర్పస్ ఏంటి యాక్చువల్లీ? అంటే ఈ ధనుర్మాసంలో మనకు గోదాదేవి పూజ చేస్తాం కదా. సో సూర్య మనకు 2 టైమ్స్ ఉంటాయి. అంటే టైం కలెక్ట్ చేసుకునేటప్పుడు మనకు చంద్రమానం అండ్ సౌరమానం అని ఉంటాయి. అంటే మూన్ మూమెంట్ బేస్ చేసి మనం టైం ని క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని చాంద్రమానం అంటాం. సన్ మూమెంట్ ని బేస్ చేసుకుని క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని సౌరమానం అంటాం. సో మనం సౌత్ లో మనం పాటించేది చాంద్రమానం. బట్ సౌరమానం ప్రకారం ధనుర్మాసం వస్తుంది. సో అంటే సూర్యుడు ధనురాశికి ప్రవేశించినప్పటి నుంచి 30 days ని వి కాల్ ఇట్ యాజ్ ధనుర్మాసం. సో ఆ ధనుర్మాసంలో పూర్వం గోదాదేవి శ్రీరంగనాథ స్వామి కోసం అని చెప్పి వ్రతం చేసింది. దాన్ని శ్రీ వ్రతం అంటాం. సో ఆ శ్రీ వ్రతాన్ని ప్రతిరోజు ఒక్కొక్క శ్లోకాన్ని అంటే ఒక్కొక్క పద్యాన్ని పాడింది తను. దాన్ని తిరుప్పావై అంటాం. 30 పాశురాలు ఉంటాయి. సో ప్రతిరోజు ఒక పాశురాన్ని ఆ రంగనాథ స్వామి కోసం అని చదువుతూ ఉండేది. సో అవి ఈ 30 days ధనుర్మాసంలో రేపు మకర సంక్రాంతికి మకర సంక్రమణం అంటే ధను సంక్రమణం నుంచి మకర సంక్రమణం, మకర సంక్రమణం వైజ్ మకర సంక్రాంతి. ఆ 30 days ఈ గోదాదేవికి రంగనాథ స్వామికి పూజ చేస్తాం. సూపర్ సూపర్. అసలు అంటే ఈ 30 days చాలా వాల్యుబుల్ గా కూడా క్రియేట్ అవుతూ ఉంటుంది కదా. సో మచ్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ. అండ్ ఇప్పుడు సంక్రాంతి అంటేనే ముందు చలి స్టార్ట్ అయిపోతుంది. కొంచెం ఈ సీజన్ లో మార్నింగ్ లేవడమే చాలా మంది కష్టం. అలాంటిది తెల్లవారుజామునే లేచి అంటే దీంట్లో మెయిన్ గా కూడా తెల్లవారుజామున లేచి పూజ చేయడం అన్నది మెయిన్ థింగ్. సో వేరే పూజలలో కాకుండా దీంట్లో బిఫోర్ ద సన్ రైజ్ అమ్మవారికి కట్టబొంగలు ఉండి నైవేద్యం పెట్టాలి. సో ఈ 30 days దట్స్ అ మస్ట్ థింగ్. అండ్ మీరు అన్నట్టు మార్నింగ్ 4 o'clock 4:30 కల్లా లేస్తుంటే చుక్కలు కనబడితే చలికి ఒకసారి లేబుద్ది కాదు. దుప్పటి కప్పేసుకుని హాయిగా పడుకుందాం అనిపిస్తుంది. మళ్ళీ అగైన్ నో ఇవాళ డే 13 day 14 day 28 day 20 అట్లా రిమైండ్ చేసుకొని వి స్టార్ట్. సో తరుణ్ గారు 30 days సో గోదాదేవిని స్మరించుకుంటూ మనసులో ఏదైతే అనుకుంటో అది ఖచ్చితంగా నెరవేరుతుందని చాలా మంది చెప్తారు. మరి ఏమనుకున్నారు ఈ సంవత్సరం? చెప్పొద్దండి అనుకున్నారు, చెప్తా అవ్వదంటారు. అవునా? అంటే బేసికల్ గా దేవుడికి పూజ చేసేటప్పుడు నేను స్పెసిఫిక్ ఏం కోరిక పెట్టుకోనండి. అంటే ఇట్స్ జస్ట్ లైక్ ఏదో ఇది అవుతా ఇది చేస్తాను అట్లాంటి క్యాలిక్యులేషన్స్ డీల్స్ నేను పెట్టుకోను దేవుడితోటి. ఇన్ జనరల్ గా ఇట్స్ ఆల్ లైక్ యూనో నేను మెయిన్ గా కోరుకునేది ఏంటి అంటే ఎంత బిజీ లైఫ్ ఇచ్చినా, నాకు ఎంత మనీ ఇచ్చినా, ఎంత స్టేటస్ ఇచ్చినా కూడా దేవుణ్ణి మర్చిపోకుండా చూడమని అయితే కోరుకుంటా. దట్ ఈస్ వాట్ ఇస్ మై ప్రేయర్ బేసికలీ. ఎన్ని సంవత్సరాల నుంచి కంటిన్యూగా జరుగుతుంది? ఎప్పటి నుంచో అండి, చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి. అంటే మా పెద్దవాళ్ళు చేసేవాళ్ళు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మెల్లమెల్లగా ఎవ్రీ ఇయర్ వాజ్ లైక్ అన్ ఇంప్రూవ్మెంట్. ఇయర్ చేసిన దానికంటే ఇంకా బాగా మీరు మా నవరాత్రి వీడియోస్ చూసే ఉంటారు. దట్స్ లైక్ ఎ ఫెస్టివల్ ఫర్ అస్. 10 days అసలు అందరం వర్క్ కూడా వెళ్ళాం. ఎవ్రీథింగ్ అట్ హోమ్, ఎవ్రీబడి అట్ హోమ్. అసలు ఇంకెక్కడికి వెళ్ళాము, మొత్తం అమ్మవారికి అంకితం ఆ 10 days. సో మాకు ఫ్రంట్ లోనే ఎదురుగా రాగానే అమ్మవారి దర్శనం ఇస్తున్నారు కాబట్టి ఒకసారి మీ అమ్మవారిని మాకు మా సుమన్ ప్రేక్షకులకి చూపించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. డెఫినెట్లీ రండి. అమ్మవారికి ప్రతి శుక్రవారం అభిషేకం చేస్తాము. సో ప్రతి శుక్రవారం చేసి అమ్మవారికి శారీస్ అవి డ్రేప్ చేసి అలంకారం అది మారుతా ఉంటుంది. ఎవ్రీ పౌర్ణమికి అమ్మవారికి శ్రీచక్రార్చన చేస్తాము. ఎవ్రీ పౌర్ణమికి శ్రీచక్రార్చన, మహా శ్రీచక్రార్చన. ఎవ్రీడే మటుకు మామూలుగా శ్రీచక్రానికి కుంకుమార్చన అవి ఉంటాయి. సో ఇక్కడ చూస్తే మీకు మధ్యలో శ్రీచక్రం అమ్మవారిది. సో ఈ రోజు గోదా రంగనాథులు అండ్ శ్రీచక్రంకి రోజు ఖడ్గమాలతోటి కుంకుమార్చన, రోజు అభిషేకం అది కంపల్సరీ. అండ్ మహా నైవేద్యం
దట్స్ లైక్ అ మస్ట్ ఇన్ అవర్ హౌస్. విశేషమైనటువంటి రోజులలో అంటే నేను 4 నవరాత్రులు చేస్తాను. మాఘమాసంలో వచ్చే శ్యామల నవరాత్రి, ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి, ఆశ్వజ మాసంలో వచ్చేటువంటి శరన్నవరాత్రి అండ్ వసంత ఋతువు అంటే మన ఉగాది నుంచి 15 days, చైత్రమాసంలో వసంత నవరాత్రి. సో 4 నవరాత్రులు చేస్తాం. 4 నవరాత్రి అంటే పెద్ద నవరాత్రి ఒకటంటే మెయిన్ దసరా ఒకటి ఫుల్ గ్రాండ్ గా 10 days అది ఉంటుంది. మిగతా అన్ని కూడా ఆల్ ది అదర్ 3 నవరాత్రులు కూడా చేసుకుంటాం. అంటే అంత గ్రాండ్ కాకపోయినా చేస్తాం. ఓకే. యా, అసలు టక్కుని చెప్పేస్తున్నారు. మీరు చెప్పిన పదాలే నేను వెతుక్కోవాల్సి వస్తుంది. నేను కూడా కొన్ని వినలేదు. అంటే నవరాత్రి వరకు తెలుసు, మీరు చెప్పిన చాలా పేర్లు మాకు కూడా తెలియదు ఆడపిల్లలు. యా, అంటే ఈ శ్రీచక్రం స్పెషాలిటీ చెప్తానండి. అసలు నేను మామూలుగా అమ్మవారికి అభిషేకం చేసేటప్పుడు శ్రీచక్రం అది ముట్టుకుంటే లిటరలీ ఐ గెట్ వైబ్స్. నేను అబద్ధం చెప్పట్లేదు, చాలా పవర్ ఉంటుంది ఆ చక్రానికి. అది నేను స్పెషల్గా ఇట్స్ మేడ్ ఆఫ్ 3 kgs ఆఫ్ సిల్వర్. సో అది అయిన తర్వాత అనుకోకుండా మేము అప్పుడే కాశీ టూర్కి వెళ్ళాము. ఫస్ట్ టైం మాకు అప్పుడే వచ్చింది చేతికి. అది నేను బెంగళూరులో చేయించాను కత్తన్ దగ్గర. ప్రాపర్గా అమ్మవారి ఆవరణలు ఆ శ్రీచక్రంలో ఉండేటివన్నీ కూడా క్లియర్గా చేయించాము. అది కాశీలో అన్నపూర్ణాదేవి పాదాల దగ్గర అట్లా తాకించి ఫస్ట్ టైము అక్కడే అమ్మవారి ముందర పసుపు కుంకుమతో అర్చన చేసి తీసుకొని ఇంటికి తెచ్చుకున్నాము. నేను నా స్వహస్తాలతో చేసుకున్నాను. నేను లిటర్గా గర్భాలయంలోకి వెళ్ళి మెయిన్ కాశీ అన్నపూర్ణ అమ్మవారి విగ్రహం ఆ పాదాల దగ్గర పెట్టి అమ్మవారికి అర్చన చేసి ఆ శ్రీచక్రం తెచ్చుకున్నాను ఇంటికి. సో ఇంకా మేబీ అక్కడ శక్తిపీఠం కదా, సో అదంతా కూడా కాశీ అంటేనే మహాక్షేత్రం కాబట్టి అక్కడ ఉన్న పవర్ అంతా దాంట్లో ఉంది అని బిలీవ్ చేస్తాను. యా, సో ఇట్ హ్యాస్ రియలీ గుడ్ ఇది సిగ్నిఫికెన్స్. శక్తిపీఠం. ఓకే. ఆ వైబ్స్ వస్తాయి అన్నారు కదా, మామూలుగా కొన్ని పాజిటివ్ ఆరా నెగిటివ్ ఆరా త్వరగా తెలిసిపోతుంది. ఇవి కూడా మీకు ఆ సిగ్నిఫికెన్సెస్ తెలుస్తాయా? అంటే యూజువల్గా నేను అటు సైడ్ పెద్దగా పెట్టుకోను. యాజ్ ఫార్ యాజ్ గాడ్ ఈస్ కన్సర్న్ అండ్ నేను ఆ పాజిటివిటీకి నేను బాగా అట్రాక్ట్ అవుతాను. పాజిటివిటీని స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తాను. నెగిటివ్ ఏదన్నా ఉంటే పెద్దగా పట్టించుకోను, దానికి దూరంగా ఉంటా. ఈయన మా గణపతి. సో వినాయక చవితికి తెచ్చుకుంటాము, 1 year ఉంచుకుంటాం గణపతిని. ఎవ్రీ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ నిమజ్జనం చేస్తారు. అవును, అంటే మా ఫస్ట్ నుంచి ఏంటంటే ఎవ్రీ మంత్ సంకష్ట చతుర్థి చేస్తాం మేము. ఎవ్రీ మంత్ కృష్ణపక్షంలో ఉండేటువంటి చవితి రోజు వచ్చే మన సంకష్టహర చతుర్థి. సో సంకష్ట చతుర్థి 11 సంకష్టహర చతుర్థి చేసి మళ్ళీ భాద్రపద మాసం నెక్స్ట్ ఇయర్ కి తీసేస్తాం. సో హిల్ బి విత్ అస్ ఫర్ 1 year. 1 year ఉంటారు. యా, అంటే ఇయర్ మార్చుకుంటారా? అంతే కదా, ఎవ్రీ ఇయర్ మళ్ళీ. ఈ వినాయకుడిని ఎక్కడ మీరు ఇక్కడ నిమజ్జనం చేస్తాం, వాటర్ బాడీలో చేస్తాం. అంటే చాలా మంది ఏంటంటే ఒక 5 days 11 days 9 days అంటారు కదా, ఇది ఏ పర్పస్ మీద ఇన్ని రోజులు? అంటే మేము అదే సంకష్ట చేస్తాం కాబట్టి ఓన్లీ ఆ పర్పస్ కోసం. మా మదర్ కి మెయిన్ గా సెంటిమెంట్ ఫస్ట్ నుంచి ఫర్ హర్. యా, అండ్ మై మదర్ ఇస్ అ ఫాండ్ బిలీవర్ ఆఫ్ సాయిబాబా. మా మదర్ కి చాలా ఇష్టం. సో అది మేము షిరిడీలో కొన్న పాలరాతి సాయిబాబా విగ్రహం. సో దట్స్ కంప్లీట్లీ హర్ కార్నర్. ఇంకా షీ లవ్స్ అ లాట్, అందుకని అక్కడ ఎప్పటికీ దీపం వెలుగుతూనే. యా యా, ఓకే, సూపర్. అండ్ రావడమే అసలు ఒక పాజిటివ్ వైబ్స్ తో చాలా చక్కగా ముందు శక్తి పెట్టానే చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇప్పుడు నవడేస్ అందరికి అసలు పూజలు అంటే ఏంటంటే ఓన్లీ ఫెస్టివల్స్ అప్పుడే పూజలు. మన కష్టం వస్తే దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక దండం పెట్టుకోవాలి, ఒక పౌర్ణమి రోజున వెళ్ళి ఒక టెంకాయ కొడితే చేసిన పాపాలన్నీ పోతాయి అన్న ఆలోచనలో ఉన్నారు. బట్ అసలు దాంతో సంబంధం లేకుండా చాలా స్పిరిచువల్ వైబ్స్ తో మీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. స్పిరిచువల్ జర్నీ చాలా బాగుంటుందని ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే అర్థం. అంటే బాగా స్పెసిఫిక్ గా చేస్తాం మేము. పూజ చేసినా కూడా ఎవ్రీడే కంపల్సరీ గణపతికి గరికతో పూజ అవుతుంది ఎవ్రీడే. అండ్ ఆంజనేయ స్వామికి తమలపాకులతో ఎవ్రీడే పూజ అవుతుంది. శ్రీ మహావిష్ణువుకి తులసితోటి, అమ్మవారికి శ్రీచక్రానికి, శివుడికి బిల్వపత్రి తోటి. సో ఈ 1 తోటి కంపల్సరీ పూజ. అండ్ ఆల్సో ఆల్మోస్ట్ ఒక 20 types ఆఫ్ ఫ్లవర్స్ మా గార్డెన్ లో పూసిన అన్ని తీసుకొచ్చి ఆల్మోస్ట్ మినిమం 20 types ఆఫ్ ఫ్లవర్స్ తోటి రోజు ఎవ్రీడే. యా, ఇంకెప్పుడన్నా మేము బయటికి వెళ్తే దట్స్ అనదర్ థింగ్. బట్ యాజ్ ఫార్ యాజ్ వీఆర్ అట్ హోమ్ విల్ మేక్ షూర్ దట్స్ హ్యాపెనింగ్. సో తరుణ్ గారు, మొత్తానికి అమ్మవారిని దర్శించేసుకున్నాం మేము కూడా. అండ్ ఇక్కడ చక్కగా చాలా పీస్ఫుల్ గా ఉంది. ఇదంతా లానా లేదంటే? ఇది ఇంత లాన్. అంటే ఇంకా కొన్ని ప్లాన్స్ అవి యాడ్ చేసేది ఉంది. సో రీసెంట్ గా వచ్చి ఆ లాన్ స్ట్రక్చర్ అదంతా ఇచ్చి వెళ్ళారు. ఏదో క్యూరింగ్ కోసం అని చెప్పి ఇట్లా ప్లెయిన్ గా ఉంచారు ప్రస్తుతానికి. సో మేబీ నెక్స్ట్ టైం మీరు వచ్చేసరికి దిస్ విల్ బి అ ప్రాపర్ లాన్ ఏరియా. దిస్ ఇస్ అటాచ్డ్ టు అవర్ గాడ్స్ ప్లేస్. దేవుడి మందిరానికి అటాచ్డ్ ఉంటుంది. సో మాకు ఇది బాగా స్పేషియస్ గా ఉంటుంది కాబట్టి మేము నవరాత్రికి అమ్మవారికి చేసుకునే అరేంజ్మెంట్స్, అమ్మవారికి అభిషేకం అంతా కూడా ఇదే లాన్ లో జరుగుతుంది. అండ్ ఆల్సో ఇక్కడ అవుట్లెట్ ఏదైతే ఉందో డైరెక్ట్ గా మా గార్డెన్ కి కనెక్ట్ అయి ఉంటుంది. సో అక్కడ అమ్మవారికి అభిషేకం అయినప్పుడల్లా అభిషేకం వాటర్ అంతా డైరెక్ట్ గా గార్డెన్ లోకి వెళ్ళిపోతాయి, అంటే ఎవరు తొక్కకుండా. యా, సూపర్. అండ్ ఇక్కడ కూడా చాలా వరకు మీరు అన్ని ప్లాంట్స్ అంతా ఇంటి చుట్టూ కూడా అంతా గ్రీనరీ ఉండింది. చక్కగా అన్ని మొక్కలు కూడా పెంచుతూ ఉన్నారు. నాకు ఇంట్రెస్ట్ ఉంది బాగా, ప్లాంట్స్ బాగా ఇష్టం నాకు.
సో ఆల్ ద టైమ్ ఈ లైట్స్ ఇలాగే ఉంటాయా? ఇవి మొన్న దివాళీకి అట్లా పెట్టాము. ఇంకా మా బిజీ స్కెడ్యూల్ కి మాకు తీయడము అవ్వట్లేదు. ఇంకా రోజు ఎవ్రీ డే ఈవినింగ్ అవే అంతలో అవే ఆన్ స్విచ్ ఆన్ అవుతున్నాయి. ఇంకా అట్లానే ఉంచేద్దామని డిసైడ్ అయిపోయాం. సూపర్. మొత్తం అంతా చాలా పీస్ఫుల్ గా ఉంది. అండ్ మీ మేనల్లుడు కూడా ఆడుకోవడానికి అంత ప్లేస్ అంతా ఉంది. ఈ రెండు చాలా బాగున్నాయండి. ఇవి చెప్పండి అసలు ఎక్కడి నుంచి తెప్పించారు? సో మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఎక్కేటప్పుడు శివుడు పార్వతి ఐడల్స్ చూసినాము. ఇక్కడ రాధాకృష్ణ. సో ఇక్కడ లాన్ కి వాళ్ళు అంటే ఒక బృందావనంలో ఉన్నట్టు ఆ ఫీల్ కోసం రాధాకృష్ణుని పెట్టినాం ఇక్కడ. సో చాలా బాగున్నాయి యాక్చువల్లీ. అవును. ఎక్కడి నుంచి తెప్పించారని చెప్తారా? ఇది మామూలుగా ఇక్కడ హైదరాబాద్ లో కొన్నాను నేను ఈ ఐడల్స్. అవి మటుకు నేను కోయంబత్తూర్ నుంచి తెప్పించాను. అక్కడ ఉన్నాయి అవి కోయంబత్తూర్. మామూలుగా హైదరాబాద్ లోనే కొన్నాను నేను. వైబ్స్ అనేవి నిజంగా మనిషికి చాలా అవసరం అని మీతో మాట్లాడుతుంటే అర్థమవుతుంది. అంటే మనం ఉండే ప్లేస్ దగ్గర నుంచి పడుకునే ప్లేస్ వరకు కూడా అంతా కూడా ఒక పాజిటివ్ ఆరాతో నింపేసుకుంటే లైఫ్ బాగుంటుందని అందరూ అంటారు, కానీ ఎవరు చేయరు. చాలా తక్కువ మంది చేస్తారు. అంటే అట్లా ఉంటే ఏమవుతుందంటే మన మైండ్ కూడా పాజిటివ్ వైపు అట్రాక్ట్ అవుతుంది. నెగిటివ్ పీపుల్ వైపు అట్రాక్ట్ అవ్వదు. దట్స్ వాట్ ఈస్ మై బిలీఫ్. సో సో ఇది దిస్ ఇస్ అ గెస్ట్ బెడ్రూమ్. ఇది డన్. ఫస్ట్ ఒక లాన్ చూసాము, ఇంకా సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం. పైన ఇంకా ఏం చూపించబోతున్నారు వచ్చేయండి. సో తరుణ్ గారు మంచిగా అంతా దర్శనం అయిపోయింది. ఇప్పుడు రీసెంట్ గా ఒకటి ట్రెండింగ్ మీరు చేసిన రీల్. ఆ రీల్ ఎక్కడ చేశారు? ఇక్కడే కదా? ఇక్కడే చేశానండి. మాకు పేరు తెచ్చి పెట్టిన రీల్ అది అసలు అనుకోలేదు. ఏ టార్గెట్ తో చేసింది కాదు అది. సో ఇక్కడే ఇట్లానే కూర్చొని కాసేపు అట్లా లాన్ లో కొంచెం ఆ రోజు స్పెండ్ చేసి చూస్తా ఉంటే కాసేపు మళ్ళీ టీవీ చూసాం. ఈవినింగ్ టీవీ చూస్తే అప్పుడు చూసి ఇట్లా పైకి వచ్చేసి చేసినాం ఇక్కడే. సో దిస్ ఇస్ ద ప్లేస్ మీరు అలా వాక్ విచ్ ఇస్ ట్రెండింగ్ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఇన్స్టాగ్రామ్ ఏంటండి సోషల్ మీడియాలోనే ట్రెండింగ్. అన్ని శాటిలైట్ ఛానల్స్ లో కూడా అసలు విపరీతంగా వైరల్ అయిపోయింది యాక్చువల్లీ. చాలా. ఏమన్నా టేకులు తీసుకున్నారా లేదంటే ప్రాక్టీస్? అంటే ఒక 5-10 minutes ప్రాక్టీస్ చేసాం. ఎందుకంటే స్టెప్స్ అలవాటు కావాలి కదా, కోఆర్డినేషన్ ఉండాలి కదా. అంటే బోత్ ఆఫ్ అస్ ఆర్ డాన్సర్స్, బట్ దెన్ కొంచెం ఎంతైనా ఇద్దరు చేస్తుంటే కోఆర్డినేషన్ ఉండాలి. లేదంటే నేను ఒక స్టెప్ తను ఒక స్టెప్ చేస్తుంటే బాగుంటుంది కదా. సో లిటిల్ ప్రాక్టీస్ వాస్ దేర్. ఒక 10-15 minutes అట్లా. లేటర్ ఆన్ వి డిడ్. ఇప్పుడు వైరల్ అంటే అదే పాట గిర్ర మొత్తానికి ఆ గిర్రతో మిమ్మల్ని కూడా వైరల్ చేసేసారు. మమ్మల్ని కూడా గిర్ర తిప్పేస్తున్నారు ఆ సాంగ్ లో. ఓకే, సూపర్. అండ్ స్టెప్స్ కూడా చాలా చక్కగా చేశారు అసలు ఇద్దరు. మీ సిస్టర్ కూడా చాలా బాగా డాన్స్ చేశారు. తను షీ ఆల్సో డాన్సర్. తను క్లాసికల్ డాన్సర్ ఉండింది చిన్నప్పుడు, కానీ ఇంకా పెద్దగా అయిన తర్వాత తన ప్రొఫెషన్ కంటే తను ఇప్పుడు ఆ దాంట్లో ఉన్నారు కదా. సో ఇప్పుడు తగ్గించారు కొంచెం. లేదంటే మామూలుగా మేము బయట పార్టీస్ లో, మా ఇంట్లో అయిన పార్టీస్ లో దుంకుతాం, బాగానే దుంకుతారు. ఓకే, మరి ఈ రీల్ వైరల్ అయింది. దిల్ రాజు గారి రియాక్షన్ అని మెసేజ్ అని పెట్టారా? ఏంటిది అన్నారు. ఇక్కడ చూసిన అదే వస్తా ఉంది కదా పొద్దున్న లేస్తే. అసలు 2 days వరకు అదే 2 days అసలు ఆల్మోస్ట్ 2-3 days వరకు మీ వీడియోని వైరల్ చేస్తూ మరి న్యూసెస్ కూడా రాసిన సందర్భాలు ఉన్నాయి. సో మచ్ అన్ని న్యూస్ ఛానల్ కవర్ చేశారు నన్ను. ఏం చెప్పారు మీ బావగారు? పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. మన కాంప్లిమెంట్ అని వచ్చిందా? అసలు ఏం రియాక్ట్ అవ్వలేదా? మంచిది సార్. ఓకే, సరే. నెక్స్ట్ ఇప్పుడు ఏం చూపించబోతున్నారు మాకు? నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్ కి వెళ్దాము. సో మళ్ళీ ఇక్కడ ఇంకో బుద్ధాని చూడొచ్చు మీరు. సో ఈ ఫస్ట్ ఫ్లోర్ లో కూడా బుద్ధ కాన్సెప్ట్ లోనే పెట్టినాము. అక్కడ కూడా మళ్ళీ బుద్ధానే. మళ్ళీ పీస్ వేర్ ఎవర్ వి గో. ఈ ఫ్లోర్ లో దిస్ ఇస్ మై బెడ్రూమ్. ఇది మా తమ్ముడు బెడ్రూమ్. సో దట్స్ ఎ గెస్ట్ బెడ్రూమ్. yes. సో ఇక్కడ ఈ ఫ్లోర్ లో 3 bedrooms. మీ తమ్ముడు ఏం చేస్తుంటారు? తను ఈజ్ ఆల్సో అన్ అడ్వకేట్. మమ్మీతో పాటు ప్రాక్టీస్ చేస్తుంటారు తను. సో బోత్ ఆఫ్ దెమ్ వర్క్ టుగెదర్. ఇట్స్ లైక్ అ రైట్ హ్యాండ్ ఫర్ మై మామ్. ఫుల్ నాలెడ్జబుల్, చాలా నాలెడ్జబుల్ పర్సన్. ఇంట్లో ఒక డాక్టర్, ఒక ఎయిర్ హోస్టెస్, ఒక డాన్సర్. ఎయిర్ హోస్టెస్ కాదండి బాబు. మొన్న ఇంటర్వ్యూలో అదే క్లారిటీ ఇచ్చారు. చాలా మంది ఎయిర్ హోస్టెస్ అని అనుకుంటున్నారు, కానీ ఎయిర్ హోస్టెస్ కాదు తను. షీ వర్క్ ఫర్ సమ్ ఎయిర్లైన్స్ అని చెప్పి క్లారిటీ ఇచ్చా. ఇప్పుడు కూడా అదే క్లారిటీ కోసం, ఎందుకంటే మీరు ఆల్రెడీ చెప్పారు, బట్ చాలా మంది అదే మాట అంటూ ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు మీ సిస్టర్ ఏం ప్రొఫెషన్? యాక్చువల్లీ షీ వాస్ ఇంటూ ఎయిర్లైన్స్, నాట్ ఎయిర్ హోస్టెస్ కాదు. మీరు మాత్రం డాక్టర్. నేనైతే డాక్టర్. మరి యాక్టర్స్ ఎవరున్నారు ఇంట్లో? అందరూ యాక్టర్స్. అందరూ ఎంటర్టైనర్స్ యాక్చువల్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టర్స్ పక్కన పెడితే, ఇప్పుడు మీరు యాక్టివ్, మీ సిస్టర్ చాలా యాక్టివ్. మీ ఇంకొక బ్రదర్, తమ్ముడు కూడా. అంటే తమ్ముడు సిస్టర్, మా సిస్టర్ ఇంకా తమ్ముడు ఒకలాగా. మెయిన్ గా తను వాళ్ళిద్దరు కొంచెం ఇంట్రోవర్ట్స్, యాక్టివ్ ఉంటారు కానీ ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వరు. జనాలకి రావడం, మాట్లాడడం తక్కువ. నేనంటే ఇంకొంచెం నా ప్రొఫెషన్ లో ఉన్నాను కాబట్టి మాట్లాడడం బాగా అలవాటు. ఈజీ కలిసిపోతాను జనాలతో. కనిపించేస్తుంది సార్. ఓకే, డన్. సో మొత్తానికి ఫస్ట్ ఫ్లోర్ చూసేసామండి. సార్ రూమ్, అలాగే శక్తిపీఠం 2 rooms కూడా చూసాం. పైకి వెళ్ళిపోదాం పదండి. తరుణ్ గారు, నెక్స్ట్ ఇంకొక బుద్ధ.
యా ఇంకొక బుద్ధ పీస్ వేరే వి గో అని. అండ్ ఇప్పుడు ఇందాక చెప్పాను కదా మీకు, కింద శివుడు పార్వతి, ఇక్కడ సీతారాముడు లక్ష్మణుడు ఆంజనేయ స్వామి. ఓకే, సూపర్. యాక్చువల్లీ డ్రీమ్ హౌస్ అంటారు కదా, అట్లా ఉంది యాక్చువల్లీ ఇదంతా కూడా. ఈ లైట్స్, ఈ బుద్ధాస్ అండ్ ప్రతి ఒక్క చోట కూడా ఒక పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసుకునేలాగా స్పిరిచువల్ అండ్ డివోషనల్ రెండు మిక్స్ చేసి ఉన్నాయి ఇల్లు. సూపర్ అయితే. సో పైన మనకు స్టోర్ రూమ్ ఉంది అండ్ ఆల్సో హోమ్ థియేటర్. యా, ఓకే. సో ఇది స్టోర్ రూమ్ ఓకే, అండ్ దట్స్ మై హోమ్ థియేటర్. ఇందాక నేను మీకు లాన్ లో చూపించినట్టు ఇక్కడ కూడా మొత్తం గార్డెన్ వస్తుంది, టెర్రస్ గార్డెన్. సో నెక్స్ట్ టైం మేబీ మీ వీడియోస్ లో కవర్ చేయొచ్చు. ఇక్కడ ఈ చెట్లు మనం అక్కడ కదా చూస్తుంటాం, కొబ్బరి చెట్లు ఎక్కడ మన పల్లెటూరులో చూస్తుంటాం. ఇంత అంటే చాలా న్యాచురల్ గా మనకి కొబ్బరి చెట్లు కనపడవు అసలు. అంటే ఇవి బాగా ప్రొటెక్షన్ మా హౌస్ కి. ఓకే, ప్రశాంతంగా ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. సో పొల్యూషన్ అంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఈ లొకాలిటీ అది పీస్ఫుల్ గా ఉంటది. దానికి తోటి ప్లాంట్స్, ఈ ట్రీస్ తోటి ఇంకా పీస్ ఉంటది. అసలు బయట ప్రపంచంతో సంబంధం ఉన్నది. ఒక్కసారి వచ్చామంటే లోపలికి. మొత్తం ఈ ఫుల్ హౌస్ లో అన్వయ్ రెడ్డి ఫేవరెట్ ప్లేస్ ఎక్కడ? మీ మేనల్లుడు ఇల్లు మొత్తం ఆడతాడు. ఇల్లు మొత్తం ఆడతాడా? దేవుడు అంటే మెయిన్ గా అంటే దేవుడు రూమ్. నేనంటే భయం కొంచెం, ఆ దేవుడి విగ్రహాల దగ్గరికి వచ్చి మెల్లగా తీద్దామని అనుకుంటాడు. పసుపు కుంకుమ బాక్సెస్ అవి తీస్తుంటాడు. అంటే ఏమైనా పడేయడానికి అంటే అంటే వాడికి పూజ చేద్దామని. నేను లేనప్పుడైతే ఇంకా వాడికి పండగ. లేనప్పుడు ఆ బాక్సుల్లో ఉన్న పసుపు కుంకుమ అంతా వేసేస్తాడు. అక్షింతలు, పసుపు కుంకుమ మొత్తం గందరగోళం చేసి పెడతాడు. సో నేను ఉంటే అమ్మ మామ ఉన్నాడు అంటాడు. అట్లా క్యూట్ గా మామ అంటే బాగుంటది కదా. మీకు కూడా చాలా క్యూట్ గా ఉన్న బిగ్ మామా అంటాడు. బిగ్ మామా ఎందుకంటే ఇంకొక మామ ఉన్నాడు కదా. లేకపోతే తలున్ మామ అంటాడు. తరుణ్ కదా, వాడు ఇంకా సరిగ్గా పలకరాదు. సో తలున్ మామ అంటాడు. ఓకే, సూపర్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఇది హోమ్ థియేటర్. అండ్ ఇక్కడ నేను చెప్పాను కదా మీకు, ఇక్కడ అంతా లోటస్ పాండ్ చేయిస్తున్నాను. అంత గ్రీనరీ మన తామర కలువ పెట్టి, మనకు శ్రీచక్రంలో అమ్మవారికి మహాపద్మాటవి అని ఒక ప్లేస్ ఉంటది. సో దాని రెజంబ్లెన్స్ లాగా ఒక లలితాదేవి విగ్రహం నేను ఆర్డర్ ఇచ్చుకున్నాను ఆర్టిస్ట్ కి. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ పెట్టి, దాని ముందర అమ్మవారి విగ్రహం పెట్టి, అమ్మవారి చుట్టూతా కొలను, దాంట్లో తామర కలువ పెరిగేటట్టు ప్లాన్ చేశా. సో దట్ అమ్మవారి పద్మాల మధ్యలో ఉంటది అని. శ్రీచక్రంలో కూడా అమ్మవారు ఆ మహాపద్మాటవి మధ్యలో ఉంటది అమ్మవారు. సో దాన్ని రిజంబుల్ చేద్దామని చెప్పి ఈ కాన్సెప్ట్. సూపర్. మొత్తం ఎక్కడ చూసినా మీరు ఆ భగవంతుడి వైబ్స్, పాజిటివ్ వైబ్స్ అవే మాట్లాడుతూ ఉన్నారు. ఈ జనరేషన్ కదండి మీరు. మీరు ఏ కిడ్? 90s లేదంటే ఇంకేమైనా? 90s కిడ్డే కదా. జెన్జీ కాదులేండి. జెన్జీకి చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు సార్ మీరు. సో ఇది హోమ్ థియేటర్. ఓకే, కరణ్ గారు, హోమ్ థియేటర్ చాలా చాలా బాగుంది. చాలా ఎక్స్పెన్సివ్ అండి. బాగా ఖర్చు పెట్టి చేయించుకున్నాం. అది ఆ ఖర్చు తెలుస్తుంది, కనిపిస్తుంది. యాక్చువల్లీ ఎంతో చెప్పొచ్చుగా కొంచెం, ఎందుకంటే ఎంత లగ్జరీస్ గా ఉంది, లావిష్ గా ఉంది, దట్టు చాలా కూల్ గా ఉంది. అంటే మెయిన్ గా మా తమ్ముడు, వాడు కొంచెం ఇది గ్యాడ్జెట్స్ అవి ఇష్టం వాడికి. సో మ్యూజిక్ సిస్టమ్ కూడా టాప్ మోస్ట్, లైక్ టాప్ నాచ్ కంపెనీది, మంచిది, బాగా హై ఎండ్ ఉంటేనే వాడు వెళ్తాడు. వాడికి అదొక పిచ్చి, గ్యాడ్జెట్స్ పిచ్చి. సో దాంట్లో వాడు బాగా సెలెక్ట్ చేసి మంచి ప్రొజెక్టర్ అది పెట్టి, ఇట్స్ లైక్ మాకు లోపలికి వస్తే ఇంకా థియేటర్ లో ఉన్న ఫీలింగే. మాకు అక్కడ ఒక చిన్న ఫ్రిడ్జ్ ఉంటది, బివరేజెస్ అవి పెట్టుకుంటాం. సో ఏదన్నా చూసేటప్పుడు కాస్త కోక్ అవి తాక్కుంటూ సినిమా చూస్తాం. అంతే, కోకే కదా, కోకే. ఓకే, సరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు చాలా బాగుంది. అండ్ పీసే పైన మనకి టెర్రస్ అంటేనే చాలా మందికి పీస్ ఆఫ్ మైండ్. అండ్ ఈ పైన ప్లేస్ లో హ్యాపీగా హోమ్ థియేటర్ పెట్టుకున్నారు. ఫ్యామిలీయే హ్యాపీగా కూర్చోవచ్చు, నాట్ ఓన్లీ ఫ్రెండ్స్. బయటకి ఎక్కడికి వెళ్ళక్కర్లే, ఇక్కడే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సూపర్ గా ఉంది మీ ఇల్లు, నాకు చాలా చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. మీ వల్ల మొత్తం అందరికి నా హౌస్ టూర్ అయిపోయింది. ఎందుకంటే చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో అక్కడెక్కడ మెసేజెస్ చేస్తూ ఉంటారు, సార్ మీరు ఒక్కసారి మీ హోమ్ ని చూపించండి, ఇట్లా హోమ్ టూర్ లా చేయండి అని. ఎప్పుడు ఆన్ పర్పస్ ఎప్పుడు చేయలేదు, మేబీ ఇట్లా ఇవాళ అయింది. అంటే నేచర్ నన్ను ఇలా కలిపింది. సూపర్. ఎందుకంటే నాకు మీ వీడియోలు చూస్తుంటేనే లేదు ఈయన హోమ్ టూర్ చేయాల్సిందే అనిపించింది నాకు. ఎందుకంటే ఏ వీడియో పెట్టండి, పూజ చేస్తున్న వీడియో పెడతారు, లేదంటే ఆ పూజలో మీరు ఆ రోజు ఏ అమ్మవారిని పూజిస్తున్నారో ఆ వీడియో పెడతారు, ఆ రెడీ చేసేది కూడా వీడియో తీస్తారు, పసుపు పెట్టడం, కుంకుమ పెట్టడం, మీరు ఆ మంత్రాలు చదవడం, కొన్ని చాలా మీ నుంచి మళ్ళీ మీ సిస్టర్ కూడా మేము చూస్తూ ఉన్నాం. అసలు మీరు ఉన్నది ప్రొఫెషన్ వచ్చేమో ఇండస్ట్రీ, రంగుల ప్రపంచం, పొద్దున్న లేగిస్తే భగవంతుడిని స్మరించుకుంటూనే ఉన్నారు. అంటే ఇట్లా ఉన్నాం కాబట్టి మేము ఆ రంగుల ప్రపంచంలో ఉన్నామని మేము బాగా అనుకుంటాం. అంటే మమ్మల్ని అట్లా లైమ్ లైట్ లో దేవుడు పెట్టాడన్న, వాట్ ఎవర్ హీఈస్ గివింగ్ అస్ ఇస్ బికాస్
వీఆర్ డూయింగ్ హిస్ సర్వీస్ ఎవ్రీ డే అని బాగా చాలా ఫాండ్ గా బిలీవ్ చేస్తాను. బికాస్ ఆయన విల్ ఏంది మన దగ్గర ఇది రాదు. సో వాట్ ఎవర్ వీఆర్ ఎర్నింగ్ టుడే, వాట్ ఎవర్ వీఆర్ ఎంజాయింగ్ టుడే, ఆల్ ద లగ్జరియస్ లైఫ్ వాట్ వీ హ్యావ్, మేము ఎక్కడికైనా బయట టూర్స్ కి వెళ్ళినా ఏదైనా నేను అదే అనుకుంటాను. అంటే అమ్మవారికి చేసినందుకు షీఈస్ గివింగ్ అస్ ఎవ్రీథింగ్ అని. సూపర్ సూపర్. ఆల్ ది బెస్ట్ తరుణ్ గారు. ఇంకా మంచిగా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము మిమ్మల్ని ఇంట్రడక్షన్ చేయక్కర్లేదు, ఇప్పుడేదో కొంచెం ఫ్యామిలీ పర్పస్ ఇట్లా కొంచెం మిమ్మల్ని తెలుస్తున్నారు, కానీ బిఫోరే మీరు యాజ్ ఎ డాక్టర్ గా అందరికీ సుపరిచితం. ఎన్నో మంచి మంచి ఐడియాస్ స్కిన్ సంబంధించి, హెయిర్ కి సంబంధించి ఇవ్వడం జరిగింది. బట్ ఒక సంక్రాంతి వైబుల్ మిమ్మల్ని కలిసి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామని మీతో ఈ రోజు కలవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఇంట్రాక్షన్ ఒప్పుకున్నారు అండ్ చక్కగా హోమ్ టూర్ కూడా చూపించేశారు. అండ్ ఇలా కాకుండా ఇంకొక మంచి ఇంటర్వ్యూ కూడా ప్లాన్ చేద్దాం. ఓకేనా? వెళ్ళిపోదాం మరి గైస్. ఈ రోజు డాక్టర్ తరుణ్ ఉండవల్లి గారి హోమ్ టూర్ అయితే చూసేసాము. ఇంకొక వీడియోతో ఒక మంచి ఇంటరాక్షన్ తో ఇంటర్వ్యూ అయితే ప్లాన్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్.